Daily. Taste the Daily. రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. కొండపాక మండలం మర్పడ్గా గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత శ్రీ సంతానమల్లి మల్లికార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని పూజించే పండుగ అని ఆటపాటలతో పూలను పూజించి చెరువులో కలపడం వల్ల నీళ్లు పరిశుభ్రమవుతాయన్నారు. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారన్నారు. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో పుష్పాలను పూజించే గొప్ప సంస్కృతి అది తెలంగాణకే దక్కింది. ఈ తెలంగాణ పండుగ ఇవాళ విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో, తెలంగాణ రాష్ట్ర సాధనతో రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ పండుగలు కూడా విశ్వవిఖ్యాతమైనాయి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గొప్పగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ దేశం ఎగినా, ఎంత దూరం పోయినా మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఒక ప్రతీక. ఈ పండుగ ఎంత విశిష్టమైందంటే ప్రకృతిని పూజించే పండుగ. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పుష్పాలను చాలా గొప్పగా చేర్చి ఆ పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మను మరి అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఒక ఆటపాటలతో మరి వాటిని పూజించి చెరువు నీళ్ళలో కలుపుతూ ఉంటాం. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. వర్షాకాలంలో అప్పుడే చెరువులోకి కొత్తగా నీళ్లు వచ్చి చేరుతాయి. ఆ చెరువు నీళ్లలో మరి కొత్తగా వర్షపు నీరు చేరుతుంది గనక చెరువులో ఆ వర్షపు నీరులో కొంత క్రిమికీటకాలు ఉంటాయి. అవన్నీ శుభ్రం కావాలంటే మరి మనం వాడేటువంటి తంగేడు పువ్వు గాని, గొనుగు పువ్వు గాని, ఈ పువ్వులన్నీ కూడా ఆ నీళ్లలో వేయడం ద్వారా ఆ నీళ్లు పరిశుభ్రంగా మారేటువంటి గొప్ప సైన్స్ కూడా దీని వెనుక ఉంది. అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎక్కడికి పోయినా కూడా బతుకమ్మప్పుడు తల్లిగారింటికి రావడం, బంధుమిత్రులందరినీ పిలుచుకోవడం, ఎంతో గొప్ప పాటలు, అంటే అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆ పాటలు కూడా ప్రతిబింబిస్తుంటాయి. తెలంగాణలోని ఈ పాటలు ఇవాళ విశ్వవ్యాప్తమైనాయి. గతంలో అసలు బతుకమ్మకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ రోజు విజయదుర్గ మాత సరస్వతి మాతగా దర్శనమిచ్చింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా మూలా నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు, సప్తమి నుంచి నవమి వరకు త్రిరాత్రోత్సవాలు కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి ఉపాసనలో ఇవి చాలా కీలకమైనటువంటివి. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతి రూపిణిగా, దుర్గాష్టమి రోజున అమ్మవారిని దుర్గగా, నవమి రోజున మహాలక్ష్మిగా అవతరించుకోవడం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. అదేవిధంగా సంవత్సరంలో విజయదశమి, వసంత పంచమి, తర్వాతకు అక్షతృతీయ, ఈ మూడింటిని కడేతీన్ వజ్రాలు అని అంటారు. ఈ రోజున ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తామనేది ఉన్నటువంటి విషయము. కాబట్టి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మూలా నక్షత్రం ఈ రోజు వచ్చింది. రేపు దుర్గాష్టమి అవుతుంది. ఎల్లుండి మహర్నవమి, 2వ తేదీన విజయదశమి. ఈ విజయదశమి పర్వదినం సందర్భంగా సకల జనులకు శ్రేయోదాయకంగా ఉండాలని చెప్పని ఆశిస్తూ అమ్మవారి యొక్క అర్చన చేసుకోవడం జరుగుతుంది.